నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. మొదటగా ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క. అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంలో బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ ఎం రఘునందన్ రావు. డైలవరి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ములుగు జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజ్లో నీటి నిల్వలు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే పనులు చేయొద్దని నిపుణులు హెచ్చరించారని పేర్కొన్నారు. వాస్తవాలను విస్మరించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు నిపుణులు చెప్పింది మేము ఫాలో అవుతున్నాం. ఇది ఫాలో కాకుండా మీరు ఎంతసేపు మీ రాజకీయ ప్రయోజనం, మేము ఏదో కట్టినాము దాన్ని ఎవరో వాడతలేరు అనే ఒక దాన్ని చూపే కార్యక్రమమే వాళ్ళు చేయడం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. వాస్తవానికి మీరు నీళ్ళు ఎత్తిపోయండి అని అంటున్నారు. మీరు నీళ్ళు ఎత్తిపోయేసే రకంగా కట్టలే, నిధులు ఎత్తుకొని పోయినరు. ఆడ ఏం చేసిర్రు? ఇవాళ రైతుల గురించి గొప్పగా మాట్లాడతారు. 10 ఏళ్ళు ఉన్నప్పుడు రైతులకు సంఖ్యలు వేసింది ఎటుపోయింది? 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా మోసం చేసిన ఆశ అంటే ఒక ఆశయంతో ఉద్యమాలలో పాల్గొన్నారు. అట్లా 10 ఏళ్ళు ఉద్యమం కోసం ఉద్యమంతో మీరు అడుగులు ముందుకేస్తే బాగుంటుంది తప్ప డ్రామాలతో మాత్రం ఏమీ బాగుండదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జలెలగడ్డలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. రామమందిర నిర్మాణానికి ప్రజలు ఇచ్చిన విరాళాలపై బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలని, అవినీతి ఆరోపణలపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం యావత్ భారతదేశ ప్రజలు రామునిపై విశ్వాసంతో, రామ భక్తితోటి, రాముడు పుట్టిన ఊరుగానే అయోధ్యను భావించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరికి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. దురదృష్టవశాత్తు మనం పత్రికల్లో చూస్తున్నటువంటి వార్తలను చూస్తే ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అవినీతి జరుగుతుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అవినీతి పొరపాటు, ఇది తప్పు, ఈ విధంగా అవినీతి జరగడం అనేటువంటిది రామునికి సంబంధించిన విషయం లోపల ఒక పెద్ద అవమానకరమైన అంశం జరిగింది. రాముని పేరు మీద డబ్బులు దొంగతనం చేయడం ఆ పాలక, అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అంటారు. ఇవాళ ఆఖరికి దేవుణ్ణి కూడా స్కామ్కి వాడుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నేను అడుగుతున్న మజ్లిస్ ఎవరికి అదిగే చెప్తున్నాను కదా, మజ్లిస్ పేరు తీయంది కిషన్ రెడ్డి బతకడు. కిషన్ రెడ్డి గెలుపు కావాలని మజ్లిస్ గురించి మాట్లాడాలి. ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ జూలై మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం, గోదావరి పరివాహక కరకట్ట, గ్రామీణాభివృద్ధి శాఖ పనులు, జిల్లా కలెక్టరేట్ భవనము, మెడికల్ కాలేజ్, కేంద్ర విద్యాలయం తదితర 6,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ఒకే రోజు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. బట్ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ మేము వేయలేదు. వారి చేతుల మీదుగా ఈ చాలా పనులను ఫౌండేషన్ వేయించేటువంటి కార్యక్రమం కూడా మరి ఉన్నది. కాబట్టి ఒకే రోజు అక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. సాయంత్రం ఇక్కడ వచ్చి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి హ్యామ్ ప్రోగ్రామ్ పనులను కావచ్చు, జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్ల వారిగా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులను కావచ్చు, ఇవన్నీ కూడా వారి ఏ డేటు టెంటేటివ్గా ఒక డేటు అనుకున్నప్పటికీ కొంత వర్షాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ పనులు తొందరగా కంప్లీట్ కాలేనటువంటి పరిస్థితి కూడా కనబడుతున్న నేపథ్యంలో 2-3 రోజులు లేట్ అయినా కూడా ఖచ్చితంగా పక్కాగా ముఖ్యమంత్రి గారి పర్యటన మేడారం, అదేవిధంగా ములుగు, ఈ 2 ప్రాంతాలు వారు ఒకే రోజు పర్యటించడం జరుగుతుంది. కాబట్టి దానికోసం డిస్కస్ చేసుకోవడం జరిగింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎంపీ రఘునందన్ రావు ఆయన కుమార్తె డాక్టర్ సింధు మాధవనేనితో కలిసి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళల్లో క్యాన్సర్పై ఉన్న భయాన్ని తొలగించి ముందస్తు నిర్ధారణ కోసం ప్రతి మహిళ ఈ ఉచిత పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ శాతం పెరిగిపోతుంది అనేటువంటిది ఒక సర్వే దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉంది. పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ సంఖ్య పెరిగిపోతుందని, క్యాన్సర్ పైన మహిళల లోపల అవగాహన లేదని, పల్లెటూరుకు సంబంధించినటువంటి ప్రజలు క్యాన్సర్ని ఒక భూతంలా చూస్తూ క్యాన్సర్ పరీక్షలు అంటే అమ్మో క్యాన్సర్ ఒకవేళ ఉందని తేలితే నా పరిస్థితి ఏందని ఒక రకమైనటువంటి భయాందోళన గురై పరీక్షలు చేయించుకోవడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితులలో నా కూతురు స్వయాన గైనకాలజిస్టు, అల్లుడు ఆంకో సర్జన్ కాబట్టి వాళ్ళని ఓట్లేసినటువంటి ప్రజలకి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఆదివారం ఏదో ఒక మనసుతోటి అందరూ డాక్టర్లను ఆశీర్వదించి మహిళలకి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవడానికి సహకరించాలని చెప్పి సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నర్సాపూర్లో రాత్రి నుంచి వర్షం ముసురు కొనసాగుతున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఈ క్యాంపుకి వస్తూ ఉన్నారు. వారికి అందరికీ కూడా అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మెదక్ ప్రజల ఆశీస్సులతోటి ఈ క్యాంపుల్ని మరింత విస్తృతంగా చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తాం. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ ప్రజల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలు వినతులను స్వయంగా విన్నారు. సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడు నీకు ఇల్లు లేదా, ప్లాట్ లేదా? ప్లాట్ లేదు, ఇల్లు లేదు. నువ్వు పని చేయి, రఘుబాబును కౌన్సిలర్ను అడుగు, నేను కూడా చెప్తా. నీ పేరు బాను కదా? ఏం బాను? డొంకేరా డొంకేనా బాను. డబుల్ బెడ్రూమ్ కావాలా, ఇల్లు కావాలా మొత్తం మీద? సరే, కాల్మోకుడు కాదు, ఇది మా బాధ్యత, మేము పని చేయాలి. ఎస్టీపీలు, డబ్ల్యూటీపీలు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అన్ని అవుతున్నాయి. సో త్వరలో అవి హ్యాండింగ్ ఓవర్ కూడా చేస్తున్నాము. ఇంకా 44 ఇండ్లు కూడా కొత్తవి ఉన్నాయి. ఇంట్లో 35 40 అర్హులు అనర్హులు కూడా వస్తుండ్రు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 360 డిగ్రీస్ యాప్లో పెడుతుంది ఇండ్లన్నీ. అర్హులు కాని వాళ్ళకి కూడా కొన్ని తీసేస్తుంది. కాబట్టి మీకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, పేదోళ్ళకి. ఓకేనా? ఓకే, మరి బాను, నీకు సమస్య పరిష్కారం చెప్పినావు, అవుతుంది. ఓకే, రైట్. తురకపల్లి మండలం వాసలమరి గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఆయనయ్య మార్నింగ్ వాక్ నిర్వహించి గ్రామంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఇతర అధికారులు పాల్గొని ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పాఠశాల, డ్రైనేజీ, సీసీ రోడ్లో విద్యుత్ తదితర పనులను పురోగతిని సమీక్షించారు. పేదోళ్లకు సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో వాసాలమరిని స్పెషల్గా దృష్టి పెట్టి గత ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ కోసం గజ్వేల్ నుంచి గుట్ట వరకు బాణం కొడితే సూటిగా పోవాలనే ఉద్దేశంతో ఆయన స్వలాభం కోసం ఇక్కడ కొండాపూర్, వాసలమరి, తుర్కపల్లి మీదకెళ్ళా 5-6 గ్రామాలను వల్లకాడు చేసిండ్రు. మరి గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో మొన్న ఇక్కడ ఏదైతే ఫౌండేషన్ వేసి 1,100 కోట్లతోటి ఇక్కడ పనులు ప్రారంభించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోగానే వాసలమరిని తప్పకుండా అభివృద్ధి చేస్తానని మాటిచ్చి ఆ మాట ప్రకారంగానే వస్తానని మాటిచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆలయ నియోజకవర్గం వాసాలమరిలో సుమారు 150 ఇండ్లు సామూహిక గృహప్రవేశాలు చేయాలనే లక్ష్యంతో త్వరితగతిన ఇండ్లు కంప్లీట్ చేస్తున్నాం. అందులో లక్ష్యంగా ఇక్కడ రోడ్డు కోసం భూములు కోల్పోయిన వాళ్ళు, ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో స్పెషల్ కోటా కింద ఈ 3 గ్రామాలను ఎంపిక చేసి రోడ్డు బాధితులకు ఇందిరమ్మ ఇళ్ళ ఇంటించి కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయినాం. అందుకే ఇవాళ మార్నింగ్ వాక్ చేసి స్వయంగా ఏదైతే గుడిసెలు ఉన్న ఇండ్లకు మొదటగా శాంక్షన్ ఇచ్చి ఈ తెలంగాణలో గుడిసెల రహిత తెలంగాణ చేయాలి, ప్రతి గుడిసె ఉన్న వాళ్లకు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ మార్నింగ్ వాక్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే ఇండ్లు నిర్మిస్తామని చెప్పి మాట ఇస్తాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ఆయన సేవలను స్మరించారు. అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అమలాపురం కాలేజ్ రోడ్లో జీనివిస్ రెడిమిస్ జారో ఫార్మసీ జనరిక్ మెడిసిన్ షాప్ను ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. జనరిక్ మందులు సాధారణ మందులతో పోలిస్తే సుమారు 60% తక్కువ ధరలో లభిస్తాయని, ప్రజలు వాటిపై ఉన్న అపోహలను విడిచిపెట్టి సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జెనివిస్ రెమెడీస్ దేశవ్యాప్తంగా 2000కు పైగా బ్రాంచ్లతో సేవలందిస్తుందని తెలిపారు. ఈరోజు అమలాపురంలో ఈ జెన్విస్ రెమెడీసా ఓకే, ఈరోజు అమలాపురంలో జెనివిస్ రెమెడీస్ జానో ఫార్మా వారి ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాప్ని ఓపెన్ చేస్తున్నాం. ఈ జనరిక్ మెడికల్ షాప్ వల్ల మామూలు మందులతో పోల్చినప్పుడు అదే బ్రాండ్ అయ్యే మందులు జనరిక్లో 60% వరకు తక్కువ ఖరీదు ఉంటాయి. దీనివల్ల పేద వర్గాలకి ఎంతో మేలు జరుగుతుంది. మన స్టోర్ దగ్గరికి వచ్చి మీరు కొనుక్కోండి, మీ ఆరోగ్యాన్ని మీరు బాగుపరచుకోండి. అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని ఓపెన్ చేసినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. పటాన్చెరు నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ పేరుతో బీఆర్ఎస్ ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, డిజిటల్ మెంబర్షిప్పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఆఫీసర్ ఎంబడి ఏజెంట్ తిరిగే విధంగా మనందరం కూడా తప్పకుండా ఇప్పుడే మనం అనుకున్నట్టు 12వ తారీఖు మంత్రి గారు వస్తున్నారు కాబట్టి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆయన బూత్ లెవెల్ ఏజెంట్ని పిలిచి అడుగుతాడు, ఈ వారం రోజులు మీరు ఏం చేసిర్రు, ర్యాండమ్గా లేపుతాడు. మరి మీరు వాళ్ళు ఎంత తిరిగిర్రా, అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, ఏమన్నా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఇవన్నీ అయినాయి. ఎక్కడెక్కడైతే మీటింగ్లు అయినాయో ఆయన లేపు అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే 70,000 ఓట్లు తీసేసి అమలు కొట్టడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్గా కాదు చెప్తాం. ఆ విధంగా మొదలే మనం జాగ్రత్త పడాలి. 2002లో జరిగినటువంటి ఒక ఎస్ఐఆర్ ఇంచుమించు 24-25 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక సర్వే ఇది. మళ్ళీ ఈ 20 సంవత్సరాల ప్రభుత్వం లేకున్నా మనం ప్రజలకు అండగా నిలబడి తప్పకుండా పరిష్కరించినట్టయితే మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, గెలిపిస్తారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ పనిచేయవలసిన అవసరం, మనం అందరం పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ పొద్దున్నే 7:30కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రప్పియడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మించిన మేరా సంక్షేమ భవనాన్ని ఎమ్మెల్యే బేర్లా ఇలియా మేరా కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేరా కులానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ట్రస్ట్ సభ్యుల విజ్ఞప్తి మేరకు భవనం సమీపంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మేరా సంఘం ఆధ్వర్యంలో శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి ఇంత త్వరలోనే గత సంవత్సరమే ఇక్కడ మేరా సమ్మేళనానికి కూడా నేను వచ్చినప్పుడు అందరు ఏకతాటి మీద ఒక సంవత్సరంలో పూర్తి చేసుకోని చెప్పి మాటిచ్చి మరి ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఇవాళ మేరా భవనానికి మీ బిడ్డగా నన్ను ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సభాధ్యక్షులు పురుషోత్తం గారు, ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి రాష్ట్ర మేరా కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు అన్న వెంకటరాజు గారికి, రాష్ట్ర నలుమూలలో వచ్చినటువంటి మా మేర కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం కూడా మీ అందరినీ గుర్తించి వాళ్ళకి అందించినటువంటి ఆ 40 మంది ట్రస్ట్ సభ్యులకు అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో తెచ్చిన వీళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి సంబంధించినటువంటి ఇక్కడ రోడ్డు విషయమే కానీ, ఇక్కడ కరెంటు విషయమే కానీ, డ్రైనేజ్ విషయంలో తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ, ఈ భవనాన్ని మేర భవనాన్ని నా చేతుల మీద ప్రారంభించడం చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లంతా కూడా ఈ భవనాన్ని వినియోగించుకొని ఆ స్వామివారి సేవలో ఒకరోజు గడపాలని లక్ష్యంతో ముందుకు పోతున్నందుకు మరొకసారి
తెలంగాణ మేర బంధువులందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు. పటాన్చెరు జిల్లా పరిషత్ బాలికల బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మాజీ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ తన సొంత నిధులతో ఒక్కో విద్యార్థికి 5,000 చొప్పున మొత్తం 1,50,000 నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడ మహిపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. తాము అందిస్తున్న సహాయం విద్యార్థులకు మరింత ప్రేరణగా నిలవాలని మెట్టుకుమార్ యాదవ్ తెలిపారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడ విజయ్ కుమార్, బండ్లగూడ డివిజన్ అధ్యక్షుడు భరత్ కుమార్, ఏక్తా 86 అధ్యక్షుడు జయరాం రెడ్డి, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మీరు రండి, ఒకసారి స్కూల్కి రండి, మా పిల్లలు 10th ఎగ్జామ్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ప్రకటన చేయండి, ఒక 500 మార్కుల పైన వస్తే మీరు ఒక 5,000 రూపాయలు మీకు తోచింది ఎంతనో ఒక అంతన ఇచ్చే విధంగా మీరు ఒకసారి మా పిల్లలకు చెప్పినట్టయితే, లేకపోతే కృష్ణమోహన్ గారు మాట్లాడినా నిజంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గంలో మేము పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం సార్. మేము అడుగంటాడుగా ప్రతి పని అవుతుంది, ప్రతి పని చేసి పెడుతున్నారు, దగ్గరుండి మా బాగోగులు చూస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో చేయాలంటే మాకు ఉత్సాహంగా ఉందని చెప్పడానికి కారణం, ఏకైక కారణం మన మైపాలన్నీ అందరికీ తెలియజేస్తున్నాం. సో వెంకటేష్ గౌడ్ గారు విద్యార్థులకి ప్రామిస్ చేసినటువంటి శానిటరీ న్యాప్ మీరందరూ కూడా కరకాల ధ్వనులకి స్వాగతం. 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ బాయ్స్ హై స్కూల్ ఎస్ఎస్సిలో 500 మార్కులు వచ్చిన వారికి 500 రూపాయలు బహుమతిగా పంపిణీ కార్యక్రమానికి 5,000 రూపాయల బహుమతి పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు చాలా సంతోషం. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి 500 మార్కులు తెచ్చుకున్న వారికి 30 మంది పైన బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలకు 5,000 రూపాయలు పంపిణీ చేయడం చాలా. సెకండ్ థర్డ్ కేటగిరీలకి మన మార్కులు వచ్చిన వారికి వాళ్ళు పైసలు ఇస్తే మీరు వాడుకోవాలి, మీ తల్లిదండ్రులు తీసుకుంటారు, దేంట్లో వాడతారని చెప్పి సైకిల్ ఇవ్వడం జరిగింది. మీరు దొరుకుతారు, మీ అయ్య దొరుకుతారు, మీ అమ్మ దొరుకుతారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఆ విధంగా తోచిన కాడికి సాయం అందించడం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే పూర్తి స్థాయి ఆలోచన అంతా మీరు ఉండాలి. నారాయణపేట జిల్లాలో తాళాలు వేసి ఉన్నలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరులకు పాల్పడుతున్న నిందితుడిని కోస్గి పోలీసులు, జిల్లా సిసిఎస్ పోలీసులు సంయుక్త బృందం అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన నగదులో 6.88 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. చోరీ కేసును సాంకేతిక సమాచారంతో వేగంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 2 వీలర్ని పట్టుకున్నప్పుడు ఒక మంచిని అప్రహెండ్ చేయడం జరిగింది. సో అతను ఎవరిని చూసి ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు అతను ఏడుల బాబు 42 years ప్రైవేట్ డ్రైవర్ ఫ్రమ్ లింగపల్లి విలేజ్ గంధీడ్ మండల్ ఇతన్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు అతను ఒక 18 కేసెస్లో ఉన్నట్టు మనకు సమాచారం తెలిసింది. తర్వాత ఫర్దర్ ఇంట్రాగేషన్స్లో మన కోస్గిలో ఒక అఫెన్స్లో అండ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏదంటే వాళ్ళు ఎస్పెషలీ గ్రామ పంచాయత్ లెవెల్లో కెమెరాస్ని ఎవ్రీ ఎంట్రీ ఎగ్జిట్కు చేయించుకుంటే ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ కెమెరా వాళ్ళ ఇంటి దగ్గర కుదిరితే, లేదంటే అట్లీస్ట్ గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్కి పెట్టించాలనేది అది కూడా రాబోయే రోజుల్లో వీఆర్ టేకింగ్ అప్. దెన్ ఈ ఎంటైర్ ఆపరేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ తీసి దాని మీద వర్కౌట్ చేసిన లోకల్ అక్కడ సిఐ కోస్గి ఏ సైదులు, అలాగే పురుషోత్తం ఎస్ఐ కోస్గి, దెన్ సిసిఎస్ టీం నుంచి కూడా విజయ్ భాస్కర్ అండ్ సిసిఎస్ పోలీస్ స్టాఫ్ కానిస్టేబుల్స్ అందరూ వాళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గ్రామ పెద్దలు ప్రజలు సాంప్రదాయ ప్రకారం పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల మానవ మలమూత్ర వ్యర్థాల అక్రమ డంపింగ్ను అరికట్టి ఎఫ్ఎస్టీపీ ఎస్టీపీల విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ జనతా వారధి బృందం డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించిన బృందం శుద్ధి కేంద్రాల కొరత కారణంగా వ్యర్థాలను నదులు, చెరువులు, కాలువల్లో అక్రమంగా డంపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పారిశుద్ధ కార్మికుల భద్రత, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని కోరింది. ఈ రోజు 9వ మండలం రాజమండ్రి అర్బన్ సింహాచల్ నగర్లో ఉన్నామండి. ఇక్కడ మన ఇంట్లో మలమూత్ర విసర్జన వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. అసలు ఇలా చేయకూడదు. దీన్ని ప్రాసెసింగ్ ఉంటుంది, ఆ ప్రాసెసింగ్ పద్ధతి ప్రకారం చేయాలి. అలా చేయకుండా రాత్రులు ఇక్కడ తీసుకొచ్చి కలుపుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మూలంగా వారు ఎవరైతే ఈ మలమూత్రాలని సేకరిస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వారు తీసుకొని తూర్పుగోదావరి జిల్లాలోనైతే గోదావరిలో కలుపుతున్నారు. అలాగే మన వేమగిరి కాలువలో కలుపుతున్నారు. అలాగే కోరి గోతుల్లో కూడా దానిని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో ఎస్టీపీలను ఏర్పాటు చేసి ఎఫ్ఎస్టీపీలను కుకట్పల్లి లూలు మాల్లో నిర్వహిస్తున్న లూలు ఆన్ సేల్ మెగా షాపింగ్ ఉత్సవంలో లోగోను ప్రముఖ టాలీవుడ్ నటుడు నందు ఆవిష్కరించారు. జూలై 9 నుంచి 12 వరకు జరిగే ఈ లూలు హైపర్ మార్కెట్తో పాటు 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లపై ఫ్లాట్ 50% ఆఫర్లు, తగ్గింపులు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే 2999కి పైగా కొనుగోలు చేసిన లూలు హ్యాపీనెస్ లాయల్టీ సభ్యులకు లక్కీ డ్రా ద్వారా హ్యుందాయ్ i20 కారు గెలుచుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. 50% ఆఫ్ ఉండబోతోంది. 200+ బ్రాండ్స్ మీద బేసికలీ అందరికీ ఇష్టమైనటువంటి బ్రాండ్స్ 200కి పైగా బ్రాండ్స్ మీద 50% స్ట్రైట్ ఫ్లాట్ ఆఫ్. July 12 July 2026. As a special privilege, Lulu Happiness loyalty members will get early access discount sale before one day from 8 July. Now it is third consecutive year this massive 4 days retail celebration promises food, సూపర్ మార్కెట్, ఫ్రెష్ ఫుడ్, ఫ్యాషన్ అండ్ కనెక్ట్ ఈ 4 విభాగాల్లోని 25,000 పైగా వస్తువులపైన 50% ఇవ్వడం జరుగుతుంది. అలాగే హ్యాపీనెస్ మెంబర్స్కి, మా లులు హ్యాపీనెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8వ తారీఖు నుండే ఈ ఆఫర్ అనేది అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులోని ఆ ఎర్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కూడా ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ వాళ్ళ లక్కీ విన్నర్గా గెలుచుకునే అవకాశం ఉంది. మేము ఈ ఆఫర్ని పాత్రిక మిత్రులే కాకుండా కస్టమర్లు అందరూ వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శ్రీకాళహస్తి బేరివారి మండలం కూడలిలో జాతీయ జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోలా ఆనంద్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత కోసం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఎల్ఓల సమావేశంలో వెన్నెలతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆవుల రాజరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా బీఎల్ఓలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కొత్త ఓటు నమోదు, రెండవది తొలగింపు, మూడవది సవరణ, నాలుగవది ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి, అర్హులైన ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు కల్పించే బాధ్యత ఎవరిది? మనదే. సో ఈ పనే ఇది నాకు చెప్తే ఇంకా మీకు ఏం చేయాలో తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎంత ఒక నాయకుడికి 100 ఏళ్ల ప్లాన్ ఉండాలంటారు గద్దరన్న. అభ్యంతరాలు ఏమొస్తున్నాయి, ఈ ప్రక్రియలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వీటన్నింటినీ కూలంకషంగా అంటే ఫామ్ నింపడం విషయం అయితేనేమి, ఫామును మరి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లే ప్రక్రియలో బిఎల్ఓలతో మీకున్నటువంటి మరి అనుబంధము అనుసంధానంగా ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ నుంచి సహకారం ఎలా వస్తుంది. కానీ మన మండలంలో తిరిగే ప్రక్రియలో
ఆయన భాగస్వామి అవుతాడు. ఆయన కూడా ఫోన్లో అందుబాటులో ఉంటాడు. అవసరమైతే మీ మండలాలకు కూడా రావడం జరుగుతుంది. మీకు నేరుగా సమస్యల్ని కూడా పరిష్కరించే విధంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి సూపర్వైజర్లు చాలా యాక్టివ్గా ఉండాలి. ఒక భాషలో చెప్పాలంటే సూపర్వైజర్ సూపర్ యాక్టివ్గా ఉండాలి. బల్కంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క. అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంలో బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ ఎం రఘునందన్ రావు. డైలవరి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.